ఒకరోజు ఒక పిచ్చుక ఆకాశంలో హాయిగా విహరిస్తుంది. అప్పుడే ఆకలితో ఉన్న ఒక గద్ద దాని వెంట పడింది. అప్పుడు ఆ పిచ్చుక, గూడులో నా చిన్న పిల్లలను వదిలేసి వచ్చాను. నేను లేకపోతే అవి ఉండలేవు. దయచేసి నన్ను తినొద్దు అని అడిగింది. సరే, వదిలేస్తాను, కానీ ఒక పందెం పెట్టుకుందాం. అందులో నువ్వు గెలిస్తే వదిలేస్తాను. ఎవరైతే ముందు అదిగో ఆ దూరంగా కనిపిస్తున్న చెట్టును చేరుకుంటారో వాళ్ళే గెలిచినట్లు. గద్ద మనసులో అనుకునింది, నన్ను ఓడించడం ఈ పిచ్చుక వల్ల ఏమవుతుందిలే అని. కానీ పిచ్చుకకు వేరే దారి లేక తన ప్రాణాలు కాపాడుకోవాలని పందానికి సరే అంది. కానీ ఒక షరతు, పందెం పూర్తయ్యేంత వరకు నన్ను నువ్వు తినద్దు. సరే, ఇక పందెం మొదలు. కొంత దూరంలో పిచ్చుక గద్ద ఎగురుతూ ఉండగా అప్పుడే ఒక పావురము చిలుక వచ్చి గద్ద పువ్వు మీద కూర్చున్నాయి. దానితో పిచ్చుక పోటీలో గెలిచింది. సరే, నేనిచ్చిన మాట ప్రకారం నిన్ను నేను వదిలేస్తున్నాను. మేము మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాం. గద్దతో పోటీపడి గెలవలేనని తెలిసినా నీ పిల్లల కోసం ఒప్పుకున్నావు. పట్టుదలతో పోటీలో పాల్గొన్నావు. అందుకే ఎలాగైనా నిన్ను గెలిపించాలనుకున్నాం. నేను ఎంత కష్టపడినా మీ సాయం దానికి తోడైంది కాబట్టే గెలవగలిగాను. దానికి మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.